సూర్యుడు అస్తమించక ముందే స్వరాజ్ బాబు గారు ఉదయించాడు ఈరోజు. ఎందుకంటే మనము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. మీకు మంచి క్రేజీ 2 లొకేషన్లు చూపిస్తాం మచ్చా. ఫస్ట్ అయితే వెళ్లే ముందు ఏమేమి పెట్టుకున్నా చూపిస్తా. వాటర్ వెరీ ఇంపార్టెంట్ మచ్చా. అండ్ ఇవేమో చపాతీలు తీసే వాళ్ళని మింగుతారు. పప్పు, నెక్స్ట్ వచ్చేసి చికెన్. మొత్తం 2 కార్లలో పోతున్నాం మచ్చా. మా కార్లో అయితే మేము మెడిటేషన్ చేసుకుంటూ పోతున్నాము. ఇంకో కార్లో ఏమో వెళ్లాల్సిన లారీలు రవాణా శాఖ మొత్తం ఆగిపోయింది. గోదావరి రోడ్డు మీదకి కూడా వచ్చింది. ఈ పిచ్చిలని చూడు కార్ వేసుకొని వస్తున్నాడు. వెళ్ళేదారిలో ఐస్ బ్యాగ్ తీసుకుందాం అని చెప్పేసి ఫిల్లర్ స్టేషన్ దగ్గర ఆపినాం. ఆపితే అక్కడ ఈ చేపలు కనిపించినాయి. నమస్తే బాబీ బాయ్ అంటున్నాయి. నేను ఇక నమస్తే పెట్టేసి లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇదే బ్లాక్ డైమండ్ లేక్. పర్త్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. పాపం ఇది కూడా నాలానే సింగిల్ అనుకుంటా, ఒకటే తిరుగుతుంది. ఏం చేస్తాం, ఇక లొకేషన్ చూసేసుకొని నెక్స్ట్ స్టాప్కి స్టార్ట్ అయిపోయినాం. గోమ్స్విల్ అని ఉంటుంది మచ్చా. అక్కడ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని చిన్న చిన్న చిట్టి చిట్టి బొమ్మలు ఉంటాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనం క్యాంపింగ్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చొని ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. పులిహోర వండు, నేను పెడతాను. బిర్యానీలా ఉంది కదా. గోమ్స్విల్ లో మేము అందరం ఇట్లా కూర్చొని ఇంకా తినేసి రపారపో కుక్ వచ్చింది అనమాట. దాన్ని చూసేసి స్టార్ట్ అయిపోయినాము. నెక్స్ట్ వీడియోలో మీకు నేను లాంగెస్ట్ టింబర్ జెట్టి ఇన్ సదర్న్ హెమిస్ఫియర్ చూపిస్తా. స్టే ట్యూన్. Please like, share and subscribe to